అన్నట్టు మీ జుమ్కి క్షేమంగా ఉందా? జుమ్కి క్షేమంగా ఉండడమా? అదే కొత్త మనుషులు, కొత్త ప్లేసు, ఎక్కడైనా తప్పిపోయిందేమోనని. అవునవును, కాళ్ళు చేతులు పొడుగ్గా ఉన్నాయి కదా, చెప్పలేము. ప్రస్తుతానికి నా బ్యాగ్ లోనే ఉన్నాయి. జాగ్రత్త మేడం, ఎక్కడైనా పడిపోవచ్చు. సరే విక్కీ సార్, మీరు సెలెక్ట్ చేసిన ఈ జుమ్కీలని జాగ్రత్తగా చూసుకుంటాను, ఆలోచించకండి. ఉంటాను. బాయ్. వెయిట్ చేయించిన కోపం రాలేదు, పైగా నా ఫ్రెండ్ గురించి కూడా ఆలోచిస్తోంది. మిస్ ముకెరా, యు ఆర్ ది బెస్ట్. 100 రూపాయల జుమ్కీల గురించి కూడా ఇంత కేర్ తీసుకుంటున్నారంటే ఈయన కాస్త డిఫరెంటే. ఎవరు ఫోన్ విరాజ్? నా ఫ్రెండ్. ఫ్రెండా? ఎవరది? నీకు తను తెలియదు రమ్య, తనని ఈరోజు కలవాల్సిందే. పాపం ఎదురు చూస్తోందంట. నువ్వు నా కోసం నీ మీటింగ్ ని క్యాన్సిల్ చేసుకున్నావా? మెడికల్ ఎమర్జెన్సీ కదా, వదిలేసి వెళ్ళడం కుదురుతుందా? నా మీద నీకెంత కేర్, అందుకే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్. విరాజ్, నీ మొబైల్ ఇవ్వు. ఎందుకు? నీ ఫ్రెండ్ కి ఫోన్ చేసి నేను కూడా సారీ చెప్తాను. అదంతా ఇప్పుడెందుకు, నేను చెప్పేశాను కదా, వదిలే. అవును, నీ కాలు నొప్పి తగ్గిందా? ఏంటి అలా అడుగుతున్నావు? చాలా పెయిన్ ఉంది. అలాగైతే ముందు ట్రీట్మెంట్ తీసుకోవాలి, వెళ్దాం. విరాజ్, ఇక్కడెందుకు ఆపావు? నీకు ట్రీట్మెంట్ జరిగేది ఇక్కడే. ఇక్కడ? ఇది చూస్తే స్లమ్ లా ఉంది. నువ్వు దిగు, నీకే తెలుస్తుంది. విరాజ్, ఆటలాడకు, నాకు చాలా పెయిన్ గా ఉంది. హాస్పిటల్ కి వెళ్దాం పదా. డాక్టరే దొరుకుతారు, చూస్తూ ఉండు. బామ్మా, బామ్మా. వదినా, వదినా. ఏమైంది మీనాక్షి? ఎందుకింత కంగారుగా పిలుస్తున్నావు? వదినా, ఇక్కడున్న టీవీ ఏమైంది? అదా, నేనే అమ్మేశాను. అమ్మేశావా? ఎందుకు? కొత్త టీవీ వస్తున్నప్పుడు పాత టీవీతో ఏం పని? కొత్త టీవీనా? అవును మీనాక్షి, ఆయనకి అదేదో లక్కీ డిప్ లో టీవీ వచ్చిందంట. పుష్ప, మిగతాది కూడా చెప్పు. నేనే చెప్పుకుంటే అన్ని గొప్పలు చెప్పుకుంటున్నాడు అంటుంది. నాకు అలా చెప్పుకోవడం ఇష్టం లేదు, నీకు తెలుసు కదా. ఏంటోదినా, ఇంకా ఏం మిగిలింది? కేవలం టీవీ మాత్రమే కాదు, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ కూడా ఇస్తున్నారంట. ఏం చెప్తున్నావు వదినా? ఎందుకు మీనాక్షి, నమ్మలేకపోతున్నావా? నా పేరే విశ్వాస్, నువ్వు నన్ను నమ్మొచ్చు. ఏదో నా కొడుకు కష్టపడి పనిచేసినందుకు అదృష్టం వాణ్ణి వెతుక్కుంటూ వచ్చింది. పుష్ప, రేపు కొత్త టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ వచ్చినప్పుడు హారతి ఇచ్చి పసుపు కుంకుమ పెట్టి లోపలికి తీసుకురావాలి, మర్చిపోకు. సరే అత్తయ్య. ఏ లక్కీ డ్రా ఎప్పుడు తీసుకున్నావు? ఏ కంపెనీ గిఫ్ట్ ఇస్తుంది? మీనాక్షి స్కూటీకే వచ్చిందని చెప్పనా? వద్దు, అమ్మ నన్ను నమ్ముతుంది. పాపా, ఆ నమ్మకాన్ని నేనెందుకు పాడు చేయాలి? అయినా కాళ్ళు చూసేసుకుని ప్రైజ్ గెలుచుకుంది నేనే కదా.